Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో వ్లాగ్ ఏంటి అంటే మేము ఇవాళ మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వెళ్తున్నాం అనమాట. శ్రవణ్ అయితే టికెట్స్ బుక్ చేశాడు. ఇది April 6th రోజు జరిగిన SRH అండ్ GT మ్యాచ్ అనమాట. అంటే వెరీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను, యాజ్ యూజువల్ మామూలుగానే మనం లేట్గా పోస్ట్ చేస్తాం కదా, ఓన్లీ ఫెస్టివల్స్ది మాత్రమే అప్పటికప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో మేమైతే ఇప్పుడు మ్యాచ్ చూడడానికి ఉప్పల్కి వెళ్ళాలన్నమాట. మనకు ఉప్పల్లో స్టేడియం ఉంది కదా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము, అరౌండ్ 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది. మనం మామూలుగానే లేట్ కదా, సో అందుకే లేట్ అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికే 6 అయిందనమాట. 1 hourలో వెళ్ళిపోయాము. మనకు జస్ట్ 1 hour, కాకపోతే ఆ రోజు ట్రాఫిక్ లేదు కాబట్టి 1 hourలో వెళ్ళిపోయాం. లేకపోతే 1.5 or 2 hours అయిపోయింది. ఇంకా బండి అయితే ఒక దగ్గర పార్క్ చేసాము, లేకపోతే మళ్ళీ ముందు పెట్టుకుంటే కష్టం కదా ఆ క్రౌడ్లోంచి బయట రావడం అని చెప్పేసి బైక్ ఒక దగ్గర పార్క్ చేసి ఇంకైతే నడక సాగించామన్నమాట. ఇక్కడ థింగ్ జరిగింది, మనకు మామూలుగా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని అడుగుతారు కదా, అందుకే చెప్తున్నాను. మేమైతే టికెట్స్ డిస్ట్రిక్ట్ జొమాటో అనే యాప్లో బుక్ చేసుకున్నాము. సో శ్రవణే బుక్ చేశాడు, అవన్నీ నాకు తెలీదు. మీకు వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేయండి. అండ్ ఒక థింగ్ జరిగిందని చెప్పాను కదా, అదేంటంటే డిజిటల్ వాచెస్ కానీ ఐపోడ్స్ లైక్ మన హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఏవి కూడా అలో ఉండదు. అవన్నీ మనం బయట లాకర్ దగ్గర పెట్టాలి. వాళ్ళైతే ఎక్కువ ఛార్జ్ చేశారు, మరి 200 rupees తీసుకున్నారు లాకర్ కోసము. నాకు అసలు నచ్చలేదు, అంటే అనవసరంగా బ్యాగ్ వేసుకపోయినాం అనిపించింది. సో మీ మొబైల్ తప్ప ఇంకా ఏది తీసుకెళ్ళకూడదు అనమాట, ఏది అలో లేదు. చాలా గట్టిగా చేశారు చెకింగ్ కూడా. అంటే మేబీ వాళ్ళు సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల పాపం గట్టిగా చేశారేమో తెలీదు. మేమైతే త్వరగానే వెళ్ళిపోయాము. 6:45 అంతా లోపల వెళ్ళి కూర్చున్నాము. మాకు వచ్చిన సీట్స్ ఏమో పై రో నుంచి మనకు సెకండ్ రో అనుకుంటా. యాక్చువల్గా మిడిల్లో వచ్చింది మాకు, మా టికెట్స్ ప్రకారం సీట్స్ అయితే మిడిల్లో మనకు మంచి వ్యూ ఉంటుంది కదా. కాకపోతే ఆ వైబ్ అంతా కూడా చాలా బాగుంది. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇంకా మా చెల్లి వాళ్ళకి కూడా వీడియో కాల్ చేసి చూపించాను మ్యాచ్. అప్పటికి స్టార్ట్ అవ్వలేదులేండి, మొత్తం వాళ్ళ ప్రిప్ వర్క్ జరుగుతుంది అనమాట. కాకపోతే అంత పైనుంచి మనకు ఎవరు కనిపించరు, అండ్ మనకున్న సైట్కి అయితే అస్సలు కనిపించరు. నాకు చాలా సైట్ ఉంది కాబట్టి అసలు ఎవరు కనిపించలేదు. ఓన్లీ మ్యాచ్ బాల్ వేస్తున్నారు, వాళ్ళు కొడుతున్నారు, అదొకటే క్లియర్గా విజన్ ఉంది నాకు. అది నా ఫాల్టే లేండి, ఏం చేయలేము. కాకపోతే మనకు వర్చువల్గా చూసినప్పుడు మాత్రము వాళ్ళ ఫేస్ టు ఫేస్ కనిపిస్తుంది కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ రియాలిటీ బాగుందా వర్చువల్ బాగుందా అంటే దేనికి అదే ఉంటుంది. నాకైతే రియాలిటీ నచ్చింది అండ్ వర్చువల్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మనకు మ్యాచ్ స్టార్ట్ అయిపోయే ముందు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, సో వాళ్ళే అనమాట అది. ఇలాంటివన్నీ కూడా క్యాప్చర్ చేయొచ్చు మనము స్టేడియంకి వెళ్ళినప్పుడు. శ్రవణ ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళాడంట, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. లాస్ట్ టైం కూడా మాకు టికెట్స్ వచ్చాయి కానీ ఆ నెక్స్ట్ డే మాకు యానివర్సరీ ఉన్నింది, మా యానివర్సరీ. అందుకని మేము విజయవాడకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. మళ్ళీ ట్రైన్ క్యాన్సిల్ చేసుకొని ప్లాన్స్ అన్నీ ఎందుకు క్యాన్సిల్ చేసుకోవడం అని చెప్పి మేము లాస్ట్ టైం టికెట్స్ దొరికినా కూడా వెళ్ళలేదు అసలు. ఈసారి ఇంకా మేమే టికెట్స్ బుక్ చేసుకొని మరీ వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది చూడ్డానికి అనేసి. ఇంకా మేము బుక్ చేసుకున్న సీట్స్ అయితే, అంటే టికెట్స్కి సీట్స్ అయితే బాగా మంచిగా మధ్యలోకి వచ్చాయి సీట్స్. మాకు మధ్యలో రోస్ ఉంటాయి కదా, ఆ రోలో వచ్చింది మా టికెట్స్ వైజ్ మా సీట్స్. కానీ మంచి వ్యూ అని చెప్తాను నేను మేము కూర్చున్న దగ్గర నుంచి. ఎందుకంటే అటు ఇటు కూర్చున్నా కూడా వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి అని చూడడం చాలా కష్టమయ్యేది. అండ్ ఇక్కడ నుంచి ప్రాపర్ వ్యూ ఉంది, అలాగే స్కోర్ బోర్డ్స్ చూడొచ్చు మనకు అక్కడ. అంటే 2 సైడ్లు పెట్టుంటారు స్కోర్ బోర్డ్స్. అండ్ దాంతోపాటు ఏదైనా రెఫరీ కానీ లేకపోతే టైమింగ్ పెడతారు కదా, ఇంతసేపు బ్రేక్ అని చెప్పేసి ఓవర్కి, అవన్నీ కూడా మాకు ప్రాపర్ విజన్ ఉంది. ఇటు అటు మంచిగా బోర్డ్స్ పెట్టారు కాబట్టి అదంతా చూడడానికి బాగుంది. అండ్ మేము బుక్ చేసుకున్న టికెట్లో అయితే ఫుడ్ ఇంక్లూడెడ్ లేదు. అండ్ మనకు అమ్ముతూనే ఉంటారు ఫుడ్, సో మనం కావాలంటే కొనుక్కొని తినచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్తాను నేను, బయటకి ఇక్కడ లోపలికి కొంచెం కాస్టే. బట్ స్టిల్ ఆకలిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే కదా. వాటర్ మాత్రం బయట ఉంటుంది, బయట తీసుకొని తాగొచ్చు. అంటే మనకు పే చేసేవి కూడా ఉంటాయి, బట్ స్టిల్ అక్కడ వాటర్ ఇది పెట్టారు కాబట్టి మంచిగా తాగుతూ ఉండొచ్చు వాటర్ కావాలంటే అక్కడికి వెళ్ళి. సో అదనమాట. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. Rolling down the boulevard, sun hitting my shades.
riding low and slow. This vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk box singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. Catching the groove, that's right. Chrome rims spinning, reflections of dreams on these West Coast streets. Nothing's what it seems. Hey, hey, let me see your hands up high. Hands up. We vibing now till the moon hits the sky. Ooh, yeah. Talk box wailing like a voice from the stars. This coast culture lives in our hearts. No scars. Cruising, feel that funky breeze. Talk box singing, setting spirits at ease. From hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. What's good? Laughter echoes loud through the laid-back beat. Golden hour grin, city lights start to shine. West Coast flavor, every moment divine. You know. What's good? Laughter echoes loud through the laid-back beat. Golden hour grin, city lights start to shine. West Coast flavor, every moment divine. You know. Cruising, grooving, feel that funky breeze. Oh yeah. Talk box singing, setting spirits at ease. Come on. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. Cruising, grooving, feel that funky breeze. Oh yeah. Talk box singing, setting spirits at ease. Come on. From the hills to the shore, ain't no second guessing. యాజ్ ఐ సెడ్ ఇది అయిపోయిన మ్యాచ్ కాబట్టి నేను ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను స్టేడియంలో ఎలా ఉంటుంది ఏంటి. అండ్ మనకు టీవీలో చూడడానికి స్టేడియంలో చూడడానికి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది మాత్రం ఫర్ షూర్. స్టేడియంలో అయితే ఆ వికెట్ తీసినప్పుడు 4 పడ్డప్పుడు 6 పడ్డప్పుడు ఆ వైబ్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళని చీరప్ చేయడానికి అందరూ అరుస్తూ ఉంటారు, అందరూ ఫ్లాగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు. అండ్ నేనైతే అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు, టీవీలో చూడడం వల్ల మనకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు కదా. సో ఇదైతే కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంది. రికమెండ్ చేస్తానా అంటే ఎస్ ఫర్ షూర్. ఎందుకంటే వర్చువల్గా చూడడానికి ఏదైనా కానీ రియాలిటీలో చూడడానికి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. కాకపోతే ఆ రోజు మన మ్యాచ్
మన వాళ్ళు ఓడిపోయారు కదా ఎస్ఆర్హెచ్ వాళ్ళు, గెలిచిండుంటే ఇంకా బాగుండదు అనిపించింది నాకు. అంటే మనకు లాస్ట్ ఓవర్ ఇంకా 2 ఓవర్లు ఉన్నప్పుడు గేమ్ అయిపోద్దని తెలుస్తుంది కదా, అప్పటికే జనాలందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యారు. అండ్ శ్రవణ్ ఏమో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ లండన్లో ఉంటారు, ఆ అన్నకు శ్రవణ్ వీడియో కాల్ చేసి మ్యాచ్ ఎలా జరుగుతుంది ఏంటి ఇలాంటివన్నీ చూపిస్తున్నారు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అప్డేట్ ఇస్తున్నాడు మ్యాచ్ గురించి. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా ఫుడ్ అంతా కూడా మన టికెట్లో అయితే ఇంక్లూడ్ అవ్వలేదు, మేము తీసుకున్న టికెట్లో. మామూలుగా కొన్ని టికెట్స్లో ఫుడ్ కూడా యాడ్ అవుతుందంట, సో మేము అది తీసుకోలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాము, అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట. మనకు కూడా అమ్ముతూనే ఉంటారు తెచ్చి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఫుడ్. ఇంకొక ఓవర్లో అయిపోయింది మ్యాచ్ అన్నప్పుడు ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము వెళ్ళిపోవడము. లేదంటే మళ్ళీ పైనుంచి కిందికి రావాలంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు, ఆ క్రౌడ్లో మళ్ళీ మనం వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి శ్రవణ్ అంతా తీసుకొచ్చేసాడు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు శ్రవణ్ మ్యాచ్ గురించి. కానీ మ్యాచ్ గెలిచి ఉంటే ఆ వైపు వేరేలా ఉండేది, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. పిలిచి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మన వాళ్ళు గెలిస్తే బాగుండు. అండ్ సో దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్. ఇంకా నేను వెళ్ళి లాకర్ దగ్గర బ్యాగ్ తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ముందొచ్చి మంచి పని చేసినాము, లేకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. సో దిస్ ఫర్ ద వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియోస్. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. బాయ్ బాయ్.